న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరలా ఒకసారి దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఆలోకించండి. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మనిషి జీవితంలో నేర్చుకునే విషయం ఏదైనా ఉంది అంటే అది తప్పనిసరిగా ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాలి, తప్పదు. ఈ వచనంలో నా యొద్ద నేర్చుకొనుడి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నమాట. అయితే తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, విద్యార్థులు గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉంటారు, ఉద్యోగులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సీనియర్లను చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇలాగా ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ వెళ్తామో దానిని బట్టే తర్వాత మన జీవితం అనేది రూపుదిద్దుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి. కేవలం సమస్యల్లోనూ పరిష్కరించే రక్షకుడు మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చటానికి ఆయన మనకు గురువుగా కూడా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నేర్చుకోవడం అంటే ఆయన కాడిని ఎత్తుకోవడం. నా కాడిని మీ మీద వేసుకొని అని రాశాడు. ఎప్పుడైనా వ్యవసాయంలో నాగలి కట్టారా? నాగలి కట్టడం చూసారా? చూసినప్పుడు ఒక్కొక్కసారి రెండెద్దులు సమభావంతో పనిచేయవు. ఒకటి అనుభవం కలిగి చేస్తే మరలా ఒకటి కొత్త ఎద్దు ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ కొత్త ఎద్దు ఏదైతే ఉంటుందో దాన్ని పాత ఎద్దు అనుభవంలోనికి తీసుకోవడానికి దాన్ని జాగ్రత్తగా అంటే కలుపుకుని పోవడం నేర్చుకుంటుంది అనుభవం ఉన్న ఎద్దు. ఒకే కాడికి రెండు ప్రక్కపక్కనే ఉంటాయి, కానీ కొత్త ఎద్దు పాత ఎద్దు దగ్గర నేర్చుకోవడం అనేది జరగాలి. అది అప్పుడు ఆ యొక్క భారాన్ని సమంగా రెండు మోయగలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభు మీద భారం వేయటం నేర్చుకోవాలి, యేసు ప్రభుతో కలిసి నడవటం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే మన ఇష్ట ప్రకారం జీవించడం కాదు, క్రీస్తుతో కలిసి జీవించటం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఓ చిన్నపిల్లోడు సైకిల్ నేర్చుకోవాలనుకున్నాడు. ఆ చిన్నపిల్లోడిని సైకిల్ ఎక్కించి వాళ్ళ తండ్రి వెనక పట్టుకున్నప్పుడు ఆ పిల్లోడికి లోపల నమ్మకం ఉంటుంది. ఏమని? మా నాన్న పట్టుకున్నాడు, నా సైకిల్ పడదు కనుక నేను తొక్కుతాను అననే ఒక నమ్మకంతో అతడు తండ్రి ఉన్నాడన్న నమ్మకంతో జాగ్రత్తగా సైకిల్ని తొక్కుతూ నేర్చుకోవడం జరుగుతుంది. కనుక యేసుతో కలిసి నడవాలి. ఆ పిల్లవాడు గనక తండ్రి మీద ఆధారపడి సైకిల్ ఎలా నేర్చుకుంటున్నాడో అలానే మనం కూడా మన జీవితాల్లో కుటుంబ భారమైన, ఉద్యోగ భారమైన, అప్పుల భారమైన, భవిష్యత్తు భారమైన ఒంటరిగా మోయటం మనతోటి కాదు. మనము క్రీస్తును జతగా చేసుకుంటే, ఆయన కాడిని మనం ఎత్తుకుంటే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం. ఆయన నేను సాత్వికుడను అని చెప్పాడు. సాత్వికుడు అంటే అది బలహీనత కాదు. సాత్వికత్వం అంటే సాత్వికత్వము అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. మనం అవమానించబడినప్పుడు మనము ఆ యొక్క ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా ఓర్చుకోవడం.
మనం మన పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మనం తిరిగి 10 మాటలు వాళ్ళని అంటాం కాదు. ఆ సమయంలో మనం సాత్వికత్వం నేర్చుకోవాలి. వాళ్ళని తిరిగి అనకుండా మనం ఓర్చుకోగలిగితే అది నిజమైన సాత్వికత్వం. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. ఒక గ్లాసులో మట్టి కలిపిన నీటిని తీసుకుని దాన్ని కదిలించండి. కదిలించినప్పుడు నీళ్లు మట్టి రెండూ కూడా కలిసి కలిసి మురికిగా తయారవుతాయి. కొద్దిసేపు ఆ యొక్క గ్లాసుని టేబుల్ మీద అలానే పెట్టి ఉంచండి. ఆ యొక్క మట్టి కిందకు మెల్లగా చేరుకుని నీళ్లు పైకి తేరుకుని నిర్మలంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే మన హృదయం కూడా మన పరిస్థితుల్లో చాలాసార్లు మురికిగా తయారవుతూ ఉంటుంది. అయితే మనం సాత్వికులమైతే మన లోపల మురికంతా వెళ్ళిపోతుంది. దేవుడు మనల్ని సాత్వికులుగా తయారు చేస్తాడు. ఎక్కడ? ఇంట్లోనైనా, ఉద్యోగంలోనైనా, సంఘంలోనైనా, లేకపోతే సేవలోనైనా సాత్వికత అనేది మనకి అవసరం. ఒకవేళ ఇంట్లో ఉందనుకో సాత్వికం, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. సంఘంలో ఉందనుకో సంఘం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉందనుకో నెమ్మదిగా ఉద్యోగం చేస్తారు. ఒకవేళ సేవలో ఉందనుకో నెమ్మదిగా సుఖంగా సేవ చేస్తారు. మనం మన పరిస్థితుల్లో దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన రెండో గుణం ఏంటంటే దీన మనస్సు. ఆయన అన్నాడు, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటం కాదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడటం అనేది దీన మనస్సు. యేసు ప్రభు దేవుని కుమారుడైన ఆయన తనంతట తాను ఏం చేయలేదు, కానీ యేసు ప్రభు తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి పనిచేశాడు, సేవకునిలా పనిచేశాడు. కనుక మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటి? ఎప్పుడైనా వరి చేను పండితే అక్కడికి వెళ్ళి చూసారా? ఆ వరి కంకి బాగా పండి ఉంటే అది తల ఇలా వంచుతుంది. ఖాళీ కంకి అనుకో నిటారుగా నిలబడి కనబడుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. అది ఎప్పుడైతే నేర్చుకుంటామో మనము మన ప్రాణాలకి విశ్రాంతి అనేది కలుగుతుంది. ఇప్పుడు విశ్రాంతి అంటే మంచం పైన పడుకోవటం కాదు, హృదయానికి సంబంధించిన విశ్రాంతి. హృదయంలో మనకి అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. ప్రపంచమైతే ఆ యొక్క డబ్బును ఆశ చూపెడుతుంది, లోకాన్ని ఆశ చూపెడుతుంది, వినోదాన్ని ఆశ చూపెడుతుంది, హృదయాన్ని చెడగొడుతుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో దేవుడు మన హృదయానికి కావలసిన నెమ్మదిని, సమాధానాన్ని, విశ్రాంతిని ఇస్తాడు. సముద్రంలో పడవ వెళుతుంది, లంగరు బలంగా ఉంటే ఎంత గాలి దోలినా అది పడదు. ఒకవేళ ఆ యొక్క లంగర్ గనక బలంగా లేకపోతే అది ఎప్పుడైనా గాలికి పడే అవకాశం ఉంటుంది. అట్లనే యేసులో మనం నిలిచి ఉంటే యేసయ్య మనల్ని కాపాడుతాడు. కనుక లోపల శాంతినిస్తాడు. కనుక ప్రతిరోజు ప్రార్థనలో యేసు ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాలి. ఇదట నేర్చుకోవాల్సిన విషయం. రెండోది, కోపం వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి. మూడవది, ప్రతిరోజు కనీసం ఓ సేవా కార్యక్రమం వినయంతో చెయ్యాలి. ఈ 3 నిర్ణయాలు మనం తీసుకున్నాం. మనం దేవుణ్ణి అనుసరించుదాం. మనం ప్రపంచాన్ని అనుసరించకూడదు, మన స్వభావాన్ని అనుసరించకూడదు. మనం క్రీస్తును మాత్రమే అనుసరించాలి. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయనతో నిలబడాలి, ఆయనను పోలి జీవించాలి. అప్పుడు మాత్రమే మనం ఆశీర్వాద కారణంగా ఉంటాం. కనుక ఈ పరిస్థితుల్లో నీవు దేవుని కాడినెత్తుకుని నేర్చుకో. నీవు ఈరోజు నిజమైన విశ్రాంతిని అనుభవిస్తావు. దేవుడి ఈ మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఈ దినమంతా దేవుని కృపా సమాధానం మనకి తోడయుని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.